నేటి మంచి మాట, తీసుకోవడమే ఇష్టం, ఇవ్వగలగడంలో కష్టం. మనలో చాలామందిమి కూడా ఇదే స్వభావాన్ని కలిగి ఉంటాం. ఎప్పుడైనా మన చేయి గుప్పెడు పెద్దదిగా ఉండాలి, ఇచ్చేటప్పుడు ముందు ఉండాలి, మన చేయి ఇవ్వడానికి చాపగలగాలి. ఎప్పుడూ తీసుకోవడమే కాదు, ఇవ్వడం కూడా అలవాటు చేసుకోవాలి. ఇవ్వటానికి నా దగ్గర ఏముంది, నేను నిరుపేదని అంటావేమో. నీకున్న దానిలోనే ప్రేమతో ఇవ్వగలుగు. ఇచ్చే గుణంలోనే ఎంతో ఆనందం, సంతృప్తి ఉంటుంది అని గ్రహించండి. అసలు ఇవ్వగలగడం మనకు గొప్ప భాగ్యం తెలుసా? ఇవ్వగలిగే స్థితిలో భగవంతుడు మనల్ని ఉంచారంటే అది ఎంతో ధన్యత. మనం ఇచ్చిన సహాయం ఎదుటివారికి ఎంతగా ఉపయోగపడుతుందో, ఎంతగా వారు ఆనందిస్తారో, మన సహాయం వారికి ఎంతగా ఉపయోగపడుతుందో మనం ఒకసారి ఆలోచించాలి. ఒక జీవితానికి చేసే సహాయం అది ఎప్పుడూ నిధి వలె మన వెంటే ఒక ఆశీస్సు వలె ఉంటుంది. మనం చేసే సహాయం ఇచ్చే గుణానికి, విప్పే చేతులకు కోట్లు ఉండనవసరం లేదు, సంపన్నులము కానవసరం లేదు, భూస్వాములము అంతకంటే కానవసరం లేదు. కేవలము ప్రేమ ఉంటే చాలు. ప్రేమతో ఉన్నదానిలోనే ఇవ్వగలిగితే కోట్ల రూపాయలు ఇచ్చినా పొందుకోలేని ఆనందం కలుగుతుంది. మనం పేదవారమైనా మనకు చెట్టుకు పండిన పండో ఫలమో, ఎంతో ధనికులైన మన ప్రక్కింటి వారికో, మన ఆత్మీయులకో, తెలిసిన వారికో ఇస్తే వారు ఎంత ఆనందిస్తారో మాటల్లో చెప్పలేరు. ఎప్పుడైనా మనకు ఎవరైనా ప్రేమతో ఆత్మీయంగా వారికి ఉన్నదానిలో సంతోషంగా ఇస్తే వాటిని మనం సంతోషంగా స్వీకరించాలి, తక్కువ చేయకూడదు. పేదవారు ఇచ్చే వాటిలో వారి ప్రేమను చూద్దాం, ఖరీదు చూడకూడదు అని గ్రహిద్దాం. కాబట్టి ఉన్నదానిలోనే ఎదుటివారికి ఇచ్చే గుణమును మనము పేదవారమైనప్పటికీ కలిగి ఉందాం. ఎవరైనా ఇస్తే తీసుకోవడం మంచిదే, తీసుకోవద్దు అని కాదు. కానీ ఆ ఇచ్చిన వారికి ప్రతిఫలంగా మనము కూడా మన వంతు ఏదో ఒకటి ఇవ్వగలగాలి. అదే సంస్కారం, అదే ప్రేమ గుణం, అదే మన విలువను కూడా పెంచుతుందని, మంచి మైత్రిని ఏర్పరుస్తుందని గ్రహిద్దాం. ఇచ్చేటప్పుడు కూడా మన చేతి గుప్పెళ్ళు మన హృదయాన్ని విప్పగలుగుదాం.